ఇక బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధంగా మాట్లాడారు మనం ఒకసారి విందాము. ఈ వీడియో మనము వినే కన్నా ముందు కూడా మనం ఒకటి చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా ఈ వీడియో క్లిప్ దేని గురించి అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడున్న అసెంబ్లీలో కావచ్చు, సభల్లో, ప్రెస్ మీట్లలో ఆయన భాష విధానం ఏ విధంగా ఉంది, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత వైఖరిగా మాట్లాడుతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన ప్రసంగం గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎందుకు ఇట్లాంటి ఛాన్స్ ఇస్తున్నారు, మీరు అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా ప్రతిపక్షాలు మిమ్మల్ని వేలెత్తి చూపుతున్నాయి. అంటే దానికి ఇండైరెక్ట్గా కారణం కూడా మీరే. అంటే మీకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా తెలియదు, కానీ మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో మీ భాషా విధానం, దానివల్ల ఈరోజు మీరు ప్రతి ఒక్కరు ప్రజల్లో కావచ్చు, ముఖ్యంగా మీ ప్రతిపక్షం పార్టీలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు పూర్తి వ్యతిరేకత ఎందుకు పొందుతున్నారంటే మీ భాష యొక్క విధానం ఆ విధంగా ఉందని మనం ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. మనం ఇవన్నీ మాట్లాడుకునే ముందు కూడా హరీష్ రావు ఏమంటున్నాడో విందాం. ఈ రాష్ట్రంలో నేను ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నారు. ఏమని ఇలా మాట్లాడొచ్చినా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతున్నాను. అసలు ఈ ఆర్గ్యూలో నువ్వు అలాగే అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొడతావు, సంస్కారహీనంగా మాట్లాడతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాకనే మాట్లాడతారు. ఈ సన్నాసి రండం అలాగే ఎర్ర కాల్చి పిల్లల మీద వాటలు పెట్టావు. మీరు ఒకసారి చెప్పండి. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి వేయాలన్నా, 100 లీటర్ల కోట్లు తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేరు తీసి మెడలు వేసుకొని ఊరేళ్ళు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేరు తీస్తే గాయం చేసుకుంటున్నా ఒక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగులు ఇంట్లోనే అన్ని వచ్చి చూపిస్తామని చెప్పారు. టీవీలో వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు పెట్టించుకుంటే అట్లనే నా కొడుకలారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పండుగ అయ్యో. సో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు అడి పందుల్లా అని మాట్లాడారు. తొక్కి నారదీస్తా, పేగులు మెడలేసుకుంటా అనుకుంటా, అసలు ఎంత వైఖరి మాటలంటే ఒక్కొక్కటి వినలేకపోతున్నారు ప్రజలు కూడా. ఇది చూసేటువంటి వీడియోలా అసలు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారా మన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్లా మాట్లాడుతున్నాయి. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఈ నుంచి కూడా ఇప్పుడు డిసెంబర్, ప్రతి ఒక్క మంత్లో ఆయన ఏమేమి మాట్లాడిర్రు, ఏ సభలో ప్రెస్ మీట్లో ఏమేమి మాట్లాడినా పూర్తి క్లిప్స్ అయితే ఈరోజు హరీష్ రావు ఆయన మాట్లాడుకుంటే ప్రెస్ మీట్లో పూర్తిగా ఇది క్లియర్గా స్క్రీన్లో పెట్టి మరీ ప్రూఫ్తో సహా చూపిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన భాష గురించే ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇది పూర్తిగా పెద్ద మొత్తంలో ఒక చర్చ నడుస్తోందని చెప్పాలి ఇప్పుడు ఈయన భాష మీద. ఇంకా కూడా ఉన్నాయి, చూద్దాం. పండబట్టి తొక్కుదాం వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు కలిసి పిల్లలు వాళ్ళు కొట్టే ఎట్లా జవాబు చెప్పాను. గట్లనే చెప్పాను. మూసి వేసుకొని వస్తే ముప్పు ఊళ్ళకి బట్టలు గుడ్డలు ఊళ్ళకి కొట్టాలనుకున్నాను. ఇది నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు. ఇంకా చాలా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఇప్పటికే పిల్లలు చెడిపోతుంది రాష్ట్రంలో, 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం జాగ్రత్త చేసిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉంటారా? ఎదుటి వాళ్ళకి అక్కా చెల్లెలు ఉంటారా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదు. నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ నువ్వు పేల్చి వేయాలని మాట్లాడినావు. ఇది ఈ బూతులు నా నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నేనేమంటున్నావు, ఇట్లంటారా అట్లా. అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోట్కి వచ్చినట్టు మాట్లాడినావు కదా.
నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూర్చున్నావు కదా నువ్వు. బాడీ షేమింగ్ రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? మనిషిగా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లగా నేను శాఖాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు అందిస్తే రేవంత్ రెడ్డి గారు. ఇంకా చూసిరు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి హరీష్ రావు ఇట్లా మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఎవరు? నువ్వే కదా ఈరోజు అట్లా అందరి నోటి నుంచి ఇట్లా నీ మీద బురద చల్లుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు అని నువ్వు అంటూ ఉంటావు కదా. ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లలో, ఎక్కడ ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడినప్పుడు కూడా నా మీద దుమ్మెత్తి పోస్తున్నారు ప్రతిపక్షాలు, నేను మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని చెప్తా ఉంటావు కదా. మరి ఇట్లా ఈ భాష లాంగ్వేజ్ అక్కడ క్లియర్గా చూసినాం కదా. అధికార పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఇంతకు ముందు కూడా ఏ విధంగా మీ భాష తీరు ఏ విధంగా ఉంది. ప్రజల్ని కూడా మీరు పందికొక్కులను కూడా మాట్లాడారు, తెలంగాణ ప్రజలు పందికొక్కులను కూడా మాట్లాడారు. మరి అందరూ కలిసి కట్టుగా మరి మాకు ప్రజలందరూ ఏకమై మంచి చేస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తేనన్నా అంటే ఏమన్నా చేస్తుందేమో, కొత్తగా ఏమైనా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నట్టుగా మీరు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు ఈరోజు మీరు ఏదైతే పందులు అని మాట్లాడిరో వాళ్ళందరూ, తెలంగాణ ప్రజలు అందరూ కలిసి ఓట్లు వేస్తేనే కదా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి కూర్చొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి ప్రజల్ని కూడా మీరు ఆ విధంగా మాట్లాడారు, ప్రతిపక్షాలని కావచ్చు, ఎవరిని చూసినా ఈరోజు యూట్యూబర్లు అయినటువంటి యూట్యూబ్ జర్నలిస్టులని మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎంత ఆ భాష ఏ విధంగా ఉందంటే ఇంకొకరు కూడా మాట్లాడాలంటే చాలా అసహ్యం పుట్టుకొచ్చేటువంటి భాష. అట్లాంటి భాష తీరు మీరు మాడుతున్నారు. ఈరోజు మీరు మన తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి అట్లుండి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో మీ ప్రతిపక్షాలే మిమ్మల్ని ఆ విధంగా విమర్శిస్తున్నారు. అంటే క్లియర్గా మీరు మాట్లాడినటువంటి వీడియోలు ప్లే చేసుకుంటా మరి చూపిస్తూ మిమ్మల్ని క్వశ్చన్ మార్క్ చేస్తున్నారంటే దానికి కారణం మీరే కదా ఇంతవరకు తెచ్చుకున్నది. మరి ఇదే విధంగా ఉంటే ఇప్పుడు బయట కూడా అదే టాక్ నడుస్తుంది. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే, ఇదే వైఖరితో కొనసాగితే కనుక ఎన్ని రోజులు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం, కుప్పగూలిపోతుంది అంటున్నారు. అది మరి ఇక మీరే దృష్టికి, మరి మీకు ఇంకా దృష్టికి వచ్చిందో లేదో మాకైతే తెలియదు, కానీ మీరైతే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యూట్యూబ్ జర్నలిస్టులు కావచ్చు, ప్రతిపక్షాలని కావచ్చు, ప్రతిపక్షాలు అంటే మీరంటారు, మిమ్మల్ని వాళ్ళు అంటారు, ఒకళ్ళు అనుకోవడం అనేది ఎక్కడైనా సహజం, అది కామన్. అది పక్కన పెడితే ప్రజలను అంటున్నారు, ప్రతి ఒక్కరిని అంటున్నారు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెడతా అంటున్నారు. మరి మీరు ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి మీరే అవకాశం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీరే అవకాశం ఇచ్చి మరీ తిట్టించుకుంటున్నారు మీరు ఈరోజు. అందుకే కదా ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇలాగా. అంటే మీరే ఛాన్స్ ఇచ్చి మిమ్మల్ని తిట్టుకోమని మీరే చెప్పినట్టు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఇలానే మాట్లాడితే ప్రజలు ఇప్పటికే చాలా వరకు అయితే వ్యతిరేకత వచ్చినట్టుగా అయితే కనిపిస్తోంది. ఇప్పటికే అని కాదు, అదే వ్యతిరేకత కొనసాగుతోంది. మీరు ఇంకా కూడా అదే అవకాశాలు ఇస్తా పోతున్నారు. మరి ఇట్లా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అనేది చాలా కష్టంగా అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ముందు ఏ విధంగా ఉంటుందో. ఇంకొక మాట, ముఖ్యంగా హరీష్ రావు కూడా నిన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో ఈ ప్రెస్ మీట్లో ఇంకోటి మరీ ముఖ్యంగా చెప్పారు. మీరు రాష్ట్రానికి శనిలా దాపరించిర్రు, మీ శని పోగొట్టడానికి కేటీఆర్ కావచ్చు, నేను కావచ్చు, కలిసికట్టుగా పోటాపోటీగా పని చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఇంకా గలమెత్తి మాట్లాడుతున్నాయని చెప్పాలి. అది అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో చూసుకుంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, కానీ ఏమైంది? ఈ రోజు ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఎందుకు? ఆయన కూడా గతంలో ఇట్లానే మాట్లాడుతుండే, ఇట్లానే దురుసుగా మాట్లాడినందుకే ప్రజలు ఈరోజు తీసుకొని ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మీకు ఒక సీఎం పదవి ఇచ్చి 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. అంటే మీరు ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని మీరు ఎంత ప్రూవ్ చేసుకోవాలి. కానీ మీరు ఈ 5 ఏళ్ళు కూడా ఉండు కూడా కష్టం అన్నట్టుగా అయితే అనిపిస్తోంది ఇప్పుడు ప్రజల్లో. ఎందుకంటే మీరు అంతా మీ భాష తీరు, మీ భాష విధానం ఇంకా ఎంత దుర్భాషకి తీసుకెళ్తుందన్నది కూడా ఇక మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందాకే మనం వీడియో క్లిప్లలో కూడా చూసినాము. అందుకే ఈరోజు ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి అంతటి కారణం మీరే అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక దీంట్లో నో డౌట్, సందేహం అనేది అయితే లేదు. మరి మీరు 5 ఏళ్ళన్నా ఉండేటట్టయితే కనిపిస్తలేరు మీ భాష, మీ విధానంకి. ఇక మరి ప్రజలు అయితే అన్నీ చూస్తూనే ఉన్నారు.
కేసీఆర్ని కూర్చోబెట్టినట్టే మరి మీరు 5 ఏళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చారు, మరి ఈ 5 ఏళ్ళన్నా మంచిగా చేసుకుంటారా బుద్ధిగా అంటే మీరు మీ భాష విధానంతో రోజు రోజుకి ఇంత వ్యతిరేకత తెచ్చుకుంటూ మీరు ఒక్కొక్క మెట్టుగా పడిపోతున్నారే తప్ప మీరు లేచి నిలిచి ఉంటలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇక మరోసారి కూడా మీరు ఒకవేళ ఈ 5 ఏళ్ల తర్వాత కూడా ఆశిస్తారా అంటే దానికి ఇక ఆశకి హద్దు ఉండదని చెప్పాలి. ఎందుకంటే మీరు ఆశించడానికి కూడా అక్కడ ఛాన్సే లేకుండా పోతుంది మీకు. అదేవిధంగా ముఖ్యంగా మీ దాంట్లో మీకే కొట్లాటలు అయితే అన్నట్టు కూడా బయట బాగా వినిపిస్తోంది ఇప్పుడు వ్యతిరేకత. మీ పార్టీ వాళ్ళే మీకు ఒకవేళ గోతులు తవ్వి వాళ్ళే వచ్చి సీఎం సీట్లో కూర్చున్న దాకా కూడా ఒక నమ్మకం అయితే లేదు. ఇది కూడా ఒక ప్రశ్నార్థకం. అంటే అందరికీ మీ పార్టీ వాళ్ళకి కూడా మీరే ఛాన్స్ అయితే క్లియర్గా మీరే ఇస్తున్నారు, దీనికి కూడా నో డౌట్. ఇక మరి మీరు ఇట్లనే మాట్లాడి ఇట్లనే ఒక్కొక్క మెట్టు పడిపోతారా, మరి కొంతవరకైనా ఆలోచించి ఆచితూచి మాట్లాడి జర ఆ సీట్ అనేది నిలుపుకుంటారా అన్నది ఇక మీ చేతిలోనే ఉంది. చూద్దాం మరి ఏం చేసుకుంటారో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.